హలో అండి. ఏంది భలే ఫోజులు ఇస్తున్నావు పాప అంటారా? ఏం లేదండి. ప్రతిరోజు కాదులే, 2 రోజులకోసారి, 3 రోజులకోసారి ఆకుకూర పప్పు చేసి 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 విసుగొచ్చేస్తుంది. దానికి ఒక రీజన్ ఉందిలేండి. సరేలే, ఆకైతే మీకు చూపించకుండా ఉడకబెట్టి పెట్టేసా. ఇప్పుడైతే ఉప్పు పసుపేసి మెత్తగా రుద్దేసుకుందాము. నేనైతే కుక్కర్లోనే మంచిగా మెదిపేద్దాం అనుకున్నాను. కాకపోతే కుక్కర్ నాకు హ్యాండ్ ఇచ్చింది. స్టీల్ కుక్కర్ కదా, లోపలంతా సాఫ్ట్గా ఉంది. సో అందుకనేసి కుండలో అయితే మెత్తగా ఎనిపేసాను. ఇప్పుడైతే తిరగమాత పెట్టేస్తున్నా. బాగుంటుంది. ఫస్ట్లో తినేదాన్ని కాదు, ఇప్పుడు నేను మంచిగా తింటున్నా. ఇక్కడ చూడండి, తిరగమాత పెట్టిన తర్వాత ఈ కుండలో పోసిన వీడియో అయితే అంటే క్లిప్పు మిస్ అయిందనమాట. మళ్ళీ యాడ్ చేశాను. కుండలో అయితే వేసి మెత్తగా ఎనిపేసాను. ఎందుకంటే ఆకుకూర కదా, కొంచెం ఆకుగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో అందుకని కుండలో అయితే మంచిగా ఎనుపుకోవచ్చు. అందుకని ఈ పప్పు ఎనుపుకునే దానికి మాత్రమే మా అత్తమ్మ కుండలు తెచ్చిపెట్టింది. అవి అయితే నా చేతిలో జారకుండా, పగలకుండా ఒక 4 నెలల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ఏ క్షణం ఏదైనా జరగచ్చు. నా చేతిలోంచి జారిపోయవచ్చు, ఆ కుండ టా అనొచ్చు. రీజన్ ఏం లేదండి. ఇంట్లో కాస్తన్ని ఆకుకూర విత్తనాలు అయితే వేసాము. అదేందో మొత్తం లోడ్ వేసినా మళ్ళీ పుట్టుకొని వస్తుంది. ఇదేనేమో తవ్వకాల్లో బంగారం బయటపడితే ఎట్లుంటుందో అట్లా మా ఇంట్లో కోసే కొంది ఆకుకూర వస్తూ ఉంది. మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తాను.